హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్క్ ఛానల్. మనము ఎర్లియర్ వీడియోస్లో పోలీస్ వాళ్ళ నుంచి కాల్ వస్తే ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలి, పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేస్తే మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అయితే ఈరోజు ఈ వీడియోలో పోలీస్ వాళ్ళు పిలిస్తే వెళ్ళిన వ్యక్తికి పోలీస్ స్టేషన్లో అడుగు పెట్టగానే జరిగేది ఏంటి, ఇది అందరికీ తెలిసిన విషయమే. విచారణ జరుగుతుంది, దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటారు. ఆ విచారణ ఏ రకంగా జరుగుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. విచారణ అనేది శారీరక హింసతో కూడుకున్నది కాకూడదు, అది చట్టవిరుద్ధం. కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఈ విచారణ అనేది ఒక న్యాయ ప్రక్రియ కాబట్టి దీనిని భయంతో కాకుండా ఒక అవగాహనతో ఎదుర్కోవాలన్నమాట. అయితే అవగాహన రావాలంటే ఏం చేయాలి అంటే, మనము మన హక్కులను తెలుసుకున్నప్పుడు మాత్రమే తప్పులు జరగకుండా జాగ్రత్త పడగలుగుతాం అన్నమాట. అంతే కదా. సో ఇక విచారణలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఎలా చేస్తారు, జనరల్గా అడిగే ప్రశ్నలు ఏంటి, దీనికి ఆ వ్యక్తి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఈ టైంలో అరెస్ట్ చేయొచ్చా, చేస్తే ఏ రకంగా ఉంటుంది అని ఇలాంటివి 1 by 1 సందేహాలు వస్తూనే ఉంటాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అనే ముందే భయపడిపోతాం. అయితే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఆలోచించాలి కదా. ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా అరెస్ట్ చేయడానికి పోలీస్ వారికి కూడా హక్కు ఉండదు. సో పోలీస్ విచారణ ఎలా జరుగుతుంది, దానిలో ఉండే స్టేజెస్ ఏ రకంగా ఉంటాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు బాధితుడు కానీ లేదా ప్రత్యక్ష సాక్షి కానీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఆ ఫిర్యాదు కాగ్నిజబుల్ అఫెన్స్ అనుకోండి. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే విచారణ చేయడానికి యోగ్యమైనటువంటి అఫెన్స్ అనమాట. అలాంటి అఫెన్స్ అయింది అంటే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీని కంప్లైనెంట్కి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అక్యూజ్డ్కి కూడా ఫ్రీగా ఇస్తారు తర్వాత స్టేజ్లో. సో క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత విచారణ అనేది మొదలు పెడతారు. ఈ ఇన్వెస్టిగేషన్ చేసే ఎవరైతే అధికారి చేస్తుంటారో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటారు, అంటే ఐఓ అంటారు షార్ట్ ఫామ్లో. ఆయన ఆ కేసులో ఇన్ఛార్జ్ అనమాట. ఇక ఆ ఐఓ సంఘటన స్థలానికి వెళ్ళడము, అక్కడ చూడడము, అక్కడ ఆధారాలు సేకరించడము, ఇవన్నీ చేస్తుంటాడు. అంటే ఉదాహరణకి ఫోటోలు సేకరించడము, సీసీటీవీ ఫుటేజెస్ తీసుకోవడము, సాక్షుల స్టేట్మెంట్స్ తీసుకోవడము, ఫోరెన్సిక్ సబ్స్టాన్సెస్ తీసుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ సేకరిస్తూ ఉంటారనమాట. అయితే ఈ ఆధారాలు అన్నిటికీ ఒకటే రకంగా ఉంటాయా అంటే అవి అఫెన్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆధారాలు సేకరించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. దీనిలో భాగంగానే అనుమానితులందరినీ పిలిచి పోలీస్ స్టేషన్కి పిలిచి విచారించడం జరుగుతుంది. అయితే ఈ విచారణ అంటే ప్రశ్నలు వేయడం అనమాట. ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలు వాళ్ళు అడిగే విధానం కూడా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా, వాళ్ళ మాట తీరు, వాళ్ళ ప్రవర్తన కూడా స్నేహభావంతో ఉండాలంట. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 20 and 21 దీని గురించే చెప్తుంది. విచారణ పేరుతో ఆ వ్యక్తిని మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకూడదు అని చెప్తోంది. అంటే పోలీస్ వాళ్ళు స్నేహభావంతో ఉండాలి. వాళ్ళు హ్యూమన్ రైట్స్కి, మానవ హక్కులకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. ఈ విచారణలో ఆ వ్యక్తి నేరం చేశాడు అని బలమైన ఆధారం దొరికిందంటే అతను అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా ఆ వ్యక్తికి చెప్పాలి. చెప్పకుండా అరెస్ట్ చేయకూడదు. ఇలాంటి టైంలో అతనికి ఉన్నటువంటి హక్కులేంటి అనేవి నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. మీకు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ని ఇస్తాను, మీరు చూడొచ్చు. ఓకే, ఇక ఈ ఆధారాలని సేకరించిన తర్వాత రిపోర్ట్ తయారు చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని ఛార్జ్ షీట్ అంటారు. ఇది కోర్టులో ఫైల్ చేస్తారు. ఒకవేళ నేరం జరిగింది అంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇన్ కేస్ నేరం జరగలేదనుకోండి, క్లోజర్ రిపోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు ఫైల్ చేయడం జరుగుతుంది. అయితే ఈ విచారణలో జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మీ పేరేంటి, మీ అడ్రస్ ఏంటి, మీ పర్సనల్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు. ఇంకా మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా ఆ అఫెన్స్కి సంబంధించి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ సిచ్యువేషనల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఆ సంఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు వెళ్ళారు, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ సేకరించడం జరుగుతుంది. సో ఇలా ఆ అఫెన్స్ మీద డిపెండ్ అయ్యి మిగతా క్వశ్చన్స్ అన్ని ఫ్రేమ్ అవుతాయి. అయితే ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా అబద్ధాలు చెప్పడం కానీ, తప్పుడు సమాధానాలు ఇవ్వడం కానీ అస్సలు చేయకూడదు. మిమ్మల్ని ఇంకొద్దిగా సమస్యల్లోకి నెడుతుందన్నమాట. ఒకవేళ ఆ సంఘటనకి సంబంధించి మీకు గుర్తు లేదనుకోండి, గుర్తు లేదు అని ధైర్యంగా చెప్పొచ్చు. లేదా ఆ సంఘటనకు సంబంధించి తెలియదు అనుకోండి, తెలియదు అని కూడా ధైర్యంగా చెప్పొచ్చు. అంతే తప్పనిచ్చి తెలిసిన విషయాన్ని తెలీదు అని చెప్పడం కానీ, తెలియని విషయాన్ని తెలిసినట్టుగా చెప్పడం కానీ రెండూ తప్పే.
ఈరోజు మంచి మాట. ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే. గెలిచినవాడు ఆ 24 గంటలు కష్టపడతాడు. మరి ఓడినవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తుంటాడు. అంతే తేడా. ఇలాంటి వర్స్ట్ సిచ్యువేషన్స్లో ఎలాంటి స్టెప్స్ వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటి సందర్భాల్లో మనం ఏ రకంగా మనం రెస్పాండ్ అవ్వాలి అనే విషయాలకు సంబంధించి మేము ప్రతిదాన్ని ప్రాక్టికల్గా ఎపిసోడ్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. మా ఎఫర్ట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాం. సో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను.